ఈరోజు ఆ విశ్వం నీకు ఒక దైవికమైన మరియు ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. ఆ విశ్వం చెబుతుంది, నువ్వు సిద్ధంగా ఉండు అని. ఎందుకంటే ఇప్పుడు నీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం రావలసిన సమయం వచ్చింది. నీవు పలికే నీ ప్రతి పదం, నువ్వు చేసే నీ ప్రతి ధ్వని నీ ఆత్మలోకి ప్రవేశించి అది నీ ఆర్థిక తరంగాలను పెంచుతుంది. మరియు ఆ విశ్వం పంపుతున్న ఆ మహాశక్తి అది నీలోని నీ ధనశక్తిని మేలుకొల్పుతుంది. ఇప్పుడు ఆ విశ్వం పంపుతున్న సంకేతాలు ఏమిటో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అది ఈరోజు నీవు ఒక చిన్న సంకేతాన్ని గమనించవచ్చు. ఇంకా ఒక అప్రమత్తమైన ఫోన్ కాల్ నీకు రావచ్చు. మరియు నువ్వు చేసే నీ పని లేదా నీ వ్యాపారంలో ఒక చిన్న లాభం కలగవచ్చు. అలాగే నీకు ఇంతవరకు తెలియని ఒక కొత్త ఆలోచన అది నీలో కలిగి ఉండవచ్చు. లేదా నీలో ఒక పాజిటివ్ ఫ్రీక్వెన్సీ సంబంధించిన ఒక ఫీల్ అనేది నీలో కలగవచ్చు. ఇవన్నీ కూడా ఆ విశ్వం నీకు చెబుతున్న సందేశాలే. ఇప్పుడు డబ్బు అనే శక్తి అది నీ దిశగా వస్తుంది అని. ఆ విశ్వం ఎల్లప్పుడూ మన భావాలతోనే మాట్లాడుతుంది. ఆ భావాలు మన మనసు ఎంత సంతోషంగా ఉంటే నీలోని నీ అయస్కాంత తరంగం అది అంతగా డబ్బులను ఆకర్షిస్తుంది. నీలో కృతజ్ఞతా భావం అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆ విశ్వం నీపై అంతగా ధనవర్షాన్ని కురిపిస్తుంది. నీవు ఈ రోజు నుంచి నీ మనసులో ఒక మాటని ఉంచుకో. అది నేను ఎల్లప్పుడూ అపరిమితమైన డబ్బుకు అర్హుడిని అని. మరియు ఎల్లప్పుడూ ఆ విశ్వ సంపద నా వైపే పరిగెత్తుకుంటూ వస్తుంది అని. ఇప్పుడు నీ కళ్ళు మూసుకొని నీవు ఊహించుకో. నీ చుట్టూ అద్భుతమైన బంగారు కాంతి వ్యాపిస్తుంది. ఆ బంగారు కాంతి ఆ విశ్వం నుంచి నీ వైపుకు వస్తుంది. అలాగే ఆ బంగారు కాంతి అది ఇప్పుడు డబ్బుగా నోట్ల రూపంలో మారుతుంది. మరియు ఆ కాంతి నీకు అవకాశాల రూపంలో, ఇంకా ఆ కాంతి నీకు సంతోషం రూపంలో నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు నీవు ఇలా అనుకో, ఎల్లప్పుడూ డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నేను నిరంతరం డబ్బును ఆకర్షించే ఒక అద్భుతమైన అయస్కాంత శక్తిని. ఈ విశ్వం నా కోసం అద్భుతమైన అనంత అవకాశాలు కలిగి ఉన్న ఆ గొప్ప తలుపును తెరుస్తుంది. ఇప్పుడు నా బ్యాంకు ఖాతా అది అపారమైన డబ్బుతో నిండిపోతుంది. నేను ఎల్లప్పుడూ డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించే మహాశక్తిని కలిగి ఉన్నాను అని. ఈ విశ్వం నిరంతరం నిన్ను ఇంకా నీ మనసును పరిరక్షిస్తుంది. ఈ విశ్వం కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక అద్భుతమైన సృష్టి జరుగుతూ ఉంటుంది. నీవు ఆ విశ్వం పైన నీ పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు అప్పుడు ఆ విశ్వశక్తి నీ దిశగా కదలడం ప్రారంభిస్తుంది. నీవు ఎల్లప్పుడూ గుర్తుంచుకో, ఆ విశ్వం నీ పట్ల ఆలస్యం చేస్తుంది, కానీ ఆ విశ్వం నిన్ను మాత్రం ఎప్పటికీ నిరాకరించదు. ఎందుకంటే ఇక్కడ డబ్బు అనేది కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ నీ మనసు నుండి లేదా నీ మైండ్ నుంచి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నీ భావం అనేది పాజిటివ్గా ఉంటుందో అప్పుడే ఆ విశ్వం నీవు కోరుకున్న ఆ స్పందనను నీ జీవితంలోకి లేదా నీకు తిరిగి ఇస్తుంది. మరియు ఆ విశ్వం నువ్వు కోరుకున్న దాన్ని అప్పుడు నీకు చాలా ఎక్కువ వేగంగా ఇంకా చాలా ఆనందంగా అందిస్తుంది. ఇప్పుడు మనం ధ్యానంలో నిమగ్నం అవుదాం. నీవు ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాసను చాలా గాఢంగా తీసుకో. అలా తీసుకున్న శ్వాసను
నువ్వు చాలా నెమ్మదిగా విడిచిపెట్టు. అలా నీవు 2 లేదా 3 సార్లు చేయి. ఇప్పుడు నీవు నీ మనసులో చాలా ప్రశాంతంగా నేను చెప్పే ఈ మాటలను చాలా నెమ్మదిగా పఠించుకో. నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. ఆ విశ్వానికి నా హృదయపూర్వక అనంతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలోకి ఈ క్షణమే అపారమైన సంపద ప్రవహిస్తుంది. ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు తక్షణమే పొందుతున్న ఆ డబ్బుకు నేను కృతజ్ఞుడిని. ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ డబ్బు నన్ను ప్రేమిస్తుంది. డబ్బుకు నా కృతజ్ఞతలు. డబ్బు నా మంచి స్నేహితుడు. అది ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటుంది. ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్షణం నుంచి ప్రతిరోజు, అలాగే ప్రతి క్షణం నా ఆదాయం అనంతంగా పెరుగుతుంది. ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ విశ్వం నా జీవితంలోకి అపారమైన అవకాశాలను తెస్తుంది. ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎల్లప్పుడూ ఐశ్వర్యం యొక్క స్రవంతిలో ఉన్నాను. ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, శాంతి ఇవన్నీ ఎల్లప్పుడూ నా దిశలోనే మరియు ఇవన్నీ నా వైపే ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు నీవు ఊహించుకో, నీ చేతిలో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. నీ చుట్టూ సంతోషం, ఆనందం, శాంతి మరియు నీ చుట్టూ నీ విజయంతో కూడి ఉన్న నీ నిగ్రహం వ్యాపించి ఉంది. ఇంకా ఈ విశ్వం చెబుతుంది, నువ్వు సిద్ధంగా ఉండు అని. అలాగే నీవు ప్రతిరోజు నీ అంతరంగంలో ఈ వాక్యం తప్పకుండా చెప్పుకో. ధన్యవాదాలు విశ్వమా, నన్ను సంపన్నుడిని చేసినందుకు అని. ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే నీ రోజులు ప్రారంభమయ్యాయి కాబట్టి. ఇప్పుడు నువ్వు ఈ వీడియో వింటున్నావు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం యొక్క ప్రణాళికలోని ఒక భాగం. అలాగే ఆ విశ్వం నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందంటే అది ఆ విశ్వం నీకు సమృద్ధిని అందించడానికే. అవును, నీవు ఆ విషయాన్ని నీ మనస్ఫూర్తిగా నమ్మాలి. ఎందుకంటే ఆ విశ్వం నీకు నీ నమ్మకాన్ని తిరిగి ఇచ్చే సమయం వచ్చింది. మరియు నీవు కోరుకున్న డబ్బు, ఆ డబ్బు ఇప్పుడు నీ దిశగా వస్తుంది. దాని నువ్వు నీ ఏకాగ్రతతో గమనించి తక్షణమే అందుకో. మరియు నీవు ఆ డబ్బును నీ జీవితంలోకి నీ హృదయపూర్వకంగా స్వాగతించు. అలాగే డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, శాంతి, సంతోషం మరియు సమృద్ధితో కూడిన విజయం ఇవన్నీ నీ జీవితంలోకి ఎల్లప్పుడూ పుష్కలంగా రావాలంటే నీవు ఈ వీడియోని ప్రతిరోజు విను. అలాగే అవన్నీ నువ్వు ఎల్లప్పుడూ పుష్కలంగా కలిగి ఉన్నట్లు నీ హృదయంలో నీవు నమ్ము. అప్పుడు ఆ విశ్వం నీకు అవన్నీ ఎల్లప్పుడూ అందిస్తుంది. ఈ సందేశం ఆ విశ్వం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుండి నీ జీవితంలోకి అపారమైన వెలుగును తీసుకువచ్చే విశ్వ సందేశం. ఈ రోజు నుంచి ఆ విశ్వం నీ జీవితంలోకి అనంతంగా డబ్బు, సంపద మరియు ఐశ్వర్యాన్ని పంపిస్తుంది. ఆ అపరిమితమైన విశ్వ సంపదను నీవు నీ పూర్తి ఏకాగ్రతతో స్వీకరించు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కొరకు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.